నేను మరీ ఎల్కేజీ లాగా మాట్లాడాలి. ఎల్కేజీ కాదు సార్, ఇప్పుడు మీరేదో మార్చుకున్నారని వాళ్ళేదో మార్చుకున్నారని హిస్టరీ మారదు కదా సార్. క్రీస్తు శకం బైబిల్లో అదే నేను అనేది, హిస్టారికల్ గా మీరు మాట్లాడాలి అనుకుంటే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ప్రామాణికాన్ని ఏమో మీరు పట్టించుకోరు, మీకు అది అవసరం లేదు. ఆధారం లేదండి, నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు పుట్టలేదని అంటారు. అబ్రహాంకి ఆధారం లేదు. అబ్రహాంకి హిస్టారికల్ ఎవరు రాశారో చెప్పండి ఒకటి. దేవుడి గురించి మాట్లాడండి సార్, అబ్రహాం ఎందుకు సార్? మరి మీరు చెప్పారు కదండి, ఆ దేవుడు వీళ్ళని పంపించారు. ఇప్పుడు అబ్రహాం మీకు విషయం తెలుసా? సనాతన ధర్మం కాకుండా వేరే ఏది పాటించినా వాళ్ళని మ్లేచ్చులు అంటారు. కాదు సార్, ఇప్పుడు ఒక ఆయన అంటాడు నీ తండ్రి పేరేంటి, నీ తండ్రి పేరేంటి. ఇప్పుడు ఆ క్వశ్చన్ అట్లా వేసుకొని పోతే మన పూర్వీకులు ఎవరండి? మను ఆది మానవులు కదా. అంటే మీరు సైన్స్ నమ్మట్లే, డార్విన్ థియరీని మీరు నమ్మట్లేదా? డార్విన్ థియరీ నేను నమ్మను. సైన్స్ నమ్ముతా అన్నారు కదా. డార్విన్ థియరీ సైన్స్ కాదు, అందుకే సైన్స్ అంటే మీరు నమ్మేది సైన్స్, ప్రపంచం అంతా నమ్మేది డార్విన్ థియరీ ఇంతవరకు ప్రూవ్ కాలేదు, మీకు తెలుసా? మరి పుస్తకాల్లో కూడా ఉంది కదా సార్. అదే అందుకే పిల్లలందరూ అదే నేర్చుకుంటున్నారు కదా, అందుకే అప్డేట్ అవ్వమంటారు. డార్విన్స్ థియరీ ఇంతవరకు ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాకుండా డార్విన్స్ థియరీ కాకుండా లియో డార్విన్స్ థియరీ వచ్చింది, తర్వాత మ్యూటేషన్ థియరీ వచ్చింది. అంటే 300-400 సంవత్సరాల క్రితం ఏ థియరీని అయితే చెప్పారో అదే మన బుక్స్ లో ఉన్నాయి ఇంతవరకు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పటికీ కూడా సైంటిస్టులు కొంచెం యాక్సెప్ట్ చేసేది పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియం అనే థియరీని యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఏంటి అది డార్విన్స్ థియరీని యాక్సెప్ట్ చేయరు. ఆ థియరీ ఏంటి? ఆ థియరీలో ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎవల్యూషన్, ఇట్ ఈస్ నాట్ డార్విన్. ఆ ఎవల్యూషన్ ఎట్లా ఏంటి ఫ్రమ్ వాట్? అదే సార్, ఇప్పుడు సార్ పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియం అని కొట్టండి మీకు వస్తుంది. దట్ ఈస్ ద లేటెస్ట్ థియరీ ఫర్ ఎవల్యూషన్. మీరు అనేది ఒప్పుకుంటా. నేను అనేది ఏంటంటే మీ తండ్రి పోతే మీరు ఇటు సైన్స్ ప్రకారంగా వాళ్ళు ఆది మానవులకి వెళ్ళకపోవాలి, బైబిల్ ప్రకారంగా అవాదం దగ్గర పోవాలి. అంటే ఎవరు కూడా ఈ మతం నుంచి పుట్టిన వాళ్ళు, ఈ కులం నుంచి పుట్టిన వాళ్ళు కాదు. మనుషులు వచ్చి ఇవన్నీ చేశారు. మనుషులు వచ్చి ఈ కులాన్ని, మతాన్ని, ఏ మతము కూడా ఆది నుంచి లేదు. సనాతనం ఒకటే ఫస్ట్ నుంచి ఉంది. అది మీ నమ్మకం సార్, అది ఐ రెస్పెక్ట్ దట్ బిలీఫ్. ఓకే, నేను నమ్ముతా. కానీ ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళందరూ అందులోనే ఉండాలి కదా. ఎందుకు ఇలా స్ప్లిట్ అయిపోయారు? కలియుగం, అదే చెప్తాను కదా, కలియుగంలో కలియుగం దాని పని చేసుకొని పోతుంది కదా. ఎందుకు ఇంత అండి? నా దేవుడు ఎప్పుడు నువ్వు సైలెంట్ కూకో అని చెప్పలే, యూ ఫైట్ ఫర్ యువర్ రైట్ అని చెప్పాడు. అది చేస్తాను. ఫైట్ ఫర్ యువర్ రైట్. వాట్ ఈస్ యువర్ రైట్? టు గెట్ ఎవ్రీబడి టు సనాతనం అగైన్. దాని పేరు మత మార్పిడి కాదు. దాని పేరు మత మార్పిడి కాదు. దానికి మీరు పెట్టుకున్న పేరు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాలి. ఆ ఇంటికి వచ్చేది ఆ ఇల్లు పేరు సనాతన ధర్మం. అదొకటే నిజం, వేరే అన్ని ఫేక్. అంటే వాళ్ళ ఇల్లు అదే అని గ్యారంటీ ఏంటి సార్? ప్రూఫ్స్ ఉన్నాయి. సైన్స్ పరంగా సనాతన గ్రంథాలు పక్కన పెట్టుకుంటే సైన్స్ కి ఇది ఒకటే నిలబడుతుంది, వేరే ఏ గ్రంథం? ఏది సనాతన గ్రంథం? ఒకటే నిలబడుతుంది. సనాతన గ్రంథం అంటే ప్రామాణిక బుక్ పేరే సనాతన గ్రంథమా? అది పేరు. దాంట్లో ఏముంటాయి సార్? వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, 12 పురాణాలు ఇవే ఉంటాయి. అవన్నీ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కొన్ని లాజిక్స్ ని, కొన్ని సైంటిఫికల్ ఇన్సిడెంట్స్ ని ఇవి పట్టుకొనే దైవ గ్రంథాలను నిర్ణయిస్తున్నారు తప్ప అసలు దేవుడేంటి, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, దేవుడు ఎస్పెషల్లీ ఈ సర్వ సృష్టిలో ప్రత్యేకంగా నిర్మించిన వాడు మానవుడు. మిగతా సృష్టి అంతా దేవుడి నుంచే, కానీ వీటి అన్నిటిలో ప్రత్యేకంగా నిర్మించింది దేవుడు మానవుని, అంటే మిమ్మల్ని, నన్ను. దేవునికి మానవుని పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో అది అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరు అనేది నా ఒపీనియన్. అదే నా ఒపీనియన్ అనే చెప్తున్నాను. ఎవరికైతే అసలు నేను ఎందుకు పుట్టాను, నా గమ్యం ఏంటి, నా జనన మరణ రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలి అనే నిజమైన ఆశ ఉన్నవాడు నిజమైన దేవునికి అనుకుంటాడు సార్. ఈ లాజిక్ కాదు, లేకపోతే నా బైబిల్ కాదు, మీ స్టేట్మెంట్ కాదు, నా స్టేట్మెంట్ కాదు.
నిజముగా సత్యం ఏంటి, నిజమైన దేవుడు ఎవరు, నా పుట్టుకకున్న ఆ యొక్క రహస్యం ఏంటి, నా మరణ రహస్యం ఏంటి అని తెలుసుకోవాలి అని ఆశ ఉన్నవాడు నిజమైన దేవుడిని కనుక్కుంటాడు. ఆ దేవుడే నిజమైన దేవుడు. నేను కనుక్కున్నాను. మీరు కనుక్కున్నారు కానీ మళ్ళా సైన్స్ తో దేవుని ప్రూవ్ చేయబోతున్నారు. అది ఎప్పటికీ కూడా ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే దేవుణ్ణి నిరూపించాల్సింది దైవత్వంతో, దేవుణ్ణి నిరూపించాల్సింది లాజిక్స్ తో లేకపోతే ఈ సైన్స్ తో కాదు సార్. దేవుణ్ణి నిరూపించాల్సింది దైవ లక్షణాలతో, దైవత్వంతో కూడిన ఆ యొక్క పద్ధతిలో మనం నిరూపించాలి కదా సార్. ఓకే, సో మీ దేవుడి దేవత్వం ఎట్లుందో ఒక్కసారి చూద్దాం మనము. ఐ థింక్ ప్రొటెస్టెంట్ క్యాథలిక్ బైబిల్ రెండు సేమే ఉంటాయి కదా. ఎజ్రా 9వ అధ్యాయము మనము 10 నుంచి చదువుదాం. దేవుడి లక్షణాలు ఎట్లుండాలో అప్పుడు మనం చూద్దాం. ఈయన మీరు దేవుడు అంటే మీకు దండం పెడతాను. ఇంటర్వ్యూ కూడా ఎండ్ చేసుకోవచ్చు. ఎజ్రా 9:12 నుంచి వెళ్దాం. ఇక్కడ నేను చదివేస్తున్నాను. చదవండి. కాబట్టి మీరు ఇది ఎవరికి చెప్తున్నారంటే ఇజ్రాయేలీలకు చెప్తున్నారు. ఓకే, మీరు మీ కుమారులను వారి కుమారుల గీయకుడి. సారీ సార్, రిఫరెన్స్ ఒకసారి చెప్పండి. ఎజ్రా 9:12. సో కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల గీయకుడి అంటే ఇవ్వద్దు, వారి కుమార్తెలను మీ కుమారులకు పుచ్చుకొనకుడి అంటే యూదులకే చెప్తున్నాడు ఇది. మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలెనని మీరు కొనిన ఎడల అంటే కోరుకోకుంటే మీరు బలంగాను ఈ దేశము యొక్క సుఖములను అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానికి అప్పగించదను. దీని అర్థం చెప్పండి కొంచెం. నాకు చెప్పంటే నేను చెప్తాను. చెప్పండి, మీరు చెప్పండి సార్. సో ఇక్కడ ఈ బైబిల్ దేవుడు ఎజ్రా ద్వారా చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడంటే మీరు మీ కుమార్తెలను వేరేళ్ళ కుమారులకు ఇవ్వద్దు, వాళ్ళ కుమార్తెలను మీ కుమారులకు తీసుకోవద్దు. అంటే పెళ్లికి ఓకే తీసుకోకుండా వారికి క్షేమం కలగాలని మీరు ఎప్పుడు కోరుకోవద్దు. ఎవరికి? అన్యులకు. ఓకే, అన్యులకు క్షేమం కలగద్దు. అట్లా మీరు కోరుకుంటే మీకు అన్ని ఇస్తా, మీరు సుఖంగా ఉంటారు, సుఖ సంపదలు అన్ని ఇస్తా అని చెప్తున్నారు. ఈయనను మీరు దేవుడు అంటారు. సరే, పాత నిబంధనలో ఇంతకంటే హేయమైనవి ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. మీరు దేవుడు అన్నారు కాబట్టి నేను అనేది నేను మీ బైబిల్ క్లాసెస్ ని కొన్ని గమనించాను. మీరు ఎందుకు న్యూ టెస్టిమెంట్ ని టచ్ చేయరు? అసలు నూతన నిబంధనలో మీరు కొన్ని విషయాలు చెప్పినట్టు నేను ఎక్కడ గమనించలే. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి కారణమే పాత నిబంధన. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు వారికిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని మీరటం వల్ల ఈ రకరకాల శిక్షలు, రకరకాల ఆజ్ఞలు, రకరకాలవి వచ్చినాయి. అవి పాటించడంలో ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోయారు. దేవుడు మొదట ప్రవక్తల్ని పంపించాడు, తర్వాత న్యాయాధిపతుల్ని పంపించాడు, తర్వాత రాజుల ద్వారా ఏదో చేద్దాం అనుకున్నాడు, మరలా రాజులని హెచ్చరించడానికి ప్రవక్తల్ని పంపించాడు. ఏ ప్రవక్తకు ఆర్కియాలజికల్ ఆధారం ఉందో, హిస్టారికల్ ఆధారం ఉందో ఒక్క ప్రవక్త ఆధారం చెప్పండి నాకు. మోషే ఏ టైంలో ఉన్నాడు, ఆయన గురించి హిస్టారికల్ గా కానీ ఆర్కియాలజికల్ ఆధారం ఒకటి. జీసస్ గురించే ఉంది కదా సార్. జీసస్ కి ఎప్పుడు పుట్టాడో చెప్పండి, బైబిల్ ప్రకారం చెప్పండి, బైబిల్ తీస్తాను. ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్స్. హిస్టరీని డివైడ్ చేసిందే జీసస్ బర్త్. నేను మరీ ఎల్కేజీ లాగా మాట్లాడాలి. ఎల్కేజీ కాదు సార్, ఇప్పుడు మీరేదో మార్చుకున్నారని వాళ్ళేదో మార్చుకున్నారని హిస్టరీ మారదు కదా సార్. క్రీస్తు శకం బైబిల్లో అదే నేను అనేది. హిస్టారికల్ గా మీరు మాట్లాడాలి అనుకుంటే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ప్రామాణికాన్ని ఏమో మీరు పట్టించుకోరు. మీకు అది అవసరం ఆధారం లేదండి. నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు పుట్టలేదని అంటారు. అబ్రహాంకి ఆధారం లేదు. అబ్రహాంకి హిస్టారికల్ ఎవరు రాశారో చెప్పండి ఒకటి. దేవుడి గురించి మాట్లాడండి సార్. అబ్రహాం ఎందుకు సార్? మరి మీరు చెప్పారు కదండి, ఆ దేవుడు వీళ్ళని పంపించాడు. ఇప్పుడు అబ్రహాం మీకు విషయం తెలుసా? అసలు దేవుడు దారుణంగా శిక్షించింది తన బిడ్డల్ని. మీకు పాయింట్ అర్థం కాదు. అర్థమైంది, నాకు అర్థమైంది. దేవుడు ప్రవక్తని పంపించాడు. నేనేం అడిగాను, ఏ ప్రవక్తకి
హిస్టారికల్ ఆధారం ఉంది అని అడుగుతున్నా. మోషేకుంది. ఎప్పుడు ఉంది, ఎక్కడ రాశారు? అంటే మీకు సైంటిఫికల్ గా ప్రూవ్ చేయాలా? మరి అంతే కదా. నేను మళ్ళా మొదటికి వస్తా. ఇప్పుడు నేను గూగుల్లో ఒక్క నిమిషం కొడితే అది వస్తుంది. దానివల్ల మీకేంటి ఒక్క సార్? నిమిషం కాదు, 5 minutes తీసుకుంటా. కొట్టండి. మోషేకి ఆధారం ఉన్నట్టు ఏ హిస్టోరియన్ రాశాడు? ఒక్క ఎవిడెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కూడా మీరు ప్రూఫ్ లేదంటున్నారు. లేదు. యేసుక్రీస్తు ప్రభు $1 lakh నేను అనౌన్స్ చేసిన. సంబడి కెన్ ప్రూవ్, ఐ విల్ గివ్ $1 lakh అని. అంటే ఏ రకంగా ప్రూవ్ చేయాలంటున్నారు మీరు? బైబిల్ ప్రకారం, హిస్టరీ ప్రకారం ఎప్పుడు పుట్టారో నిరూపించాను. అంటే డేట్ అంటున్నారా? డేటు ఆధారం ఏ హిస్టోరియన్ రాశాడు? అది ఉండదు సార్ బైబిల్లో. అనేది అదే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో వీ కెన్ ఎండ్ ద డిస్కషన్. ఎందుకంటే మీ గ్రంథాల్లో కూడా రాముడు ఎప్పుడు పుట్టాడు ఉంది కదా, నవమి రోజు మేము సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ డేట్, టైం, ఇయర్ చెప్పండి కొంచెం. అప్పుడు క్యాలెండర్ లేదు. రీజన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. అందుకే నేను అది మాట్లాడదలుచుకోలే అసలు. కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రమాణం కాదు, అది మొన్న వచ్చింది, మనుషులు తయారు చేసుకున్నారు. మీరు ఏ క్యాలెండర్ మీరు రామాయణానికి వెళ్తే మొత్తం జన్మ కుండలి ఉంటుంది, పుట్టాడో మొత్తం డేట్ ఉంటుంది. అది మీరు నమ్మేది. నేను అనేది ఏంటంటే జీసస్ December 25th పుట్టినట్టు బైబిల్లో లేదు. బైబిల్లో లేదు. బైబిల్లో 4 డేట్లు వస్తాయి. నేను అనేది అదే. ఇప్పుడు మీరు అట్లా ప్రూవ్ చేసుకుంటా పోతే మీది ప్రూవ్ చేయలేరు, బైబిల్ని ప్రూవ్ చేయలేరు. నేను ప్రూవ్ చేస్తానని చెప్తున్నా కదా. యాక్సెప్ట్ చేయండి. ప్రూవ్ చేస్తాను నేను. కాదు సార్, ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? నేను నాది ప్రూవ్ చేస్తా. చెప్పండి, ఆ డేట్ అది చెప్పండి. ఏ ఇయర్, ఏ డేట్? నేను చెప్తున్నా కదా, నక్షత్రాలు రాసుకుంటారో చూడండి, ఇప్పుడే చూపిస్తాను ఏ నక్షత్రం. ఇప్పుడు మనకు ఒక ఇయర్ క్యాలెండర్ డేట్ ఉంది కదా సార్, అసలు దాని ప్రామాణికంగా తీసుకొని చెప్పండి సార్. సూర్యుడి దగ్గరికి తర్వాత పోదాం, దీనికి చెప్పండి. చెప్పలేరు మీరు. అదే సార్, ఆ క్యాలెండర్ అంతా వెనక్కి పోతుంది. అందుకే సార్ ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఈ వాదనలతో ఈ క్యాలెండర్ వచ్చిందిగా, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం క్యాలెండర్ అయితే ఉంది. ఈ వాదనలతో, ఈ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు పుట్టాడో ఈ వాదనలతో ఎందుకు అప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా లేదు అప్పుడు జూలియన్ క్యాలెండర్ ఉంది. అదే నేను అనేది. ఆ జూలియన్ క్యాలెండర్ ఈ వాదనలతో ఎవ్వరు కూడా దేవుణ్ణి నిరూపించలేరు. దేవుణ్ణి నిరూపించాల్సిన ఏకైక మార్గము ఆత్మ సంబంధమైన మార్గము. ఆ ఆత్మ సంబంధమైన మార్గాన్ని ఎవరైతే వెతుకుతారో వారు మాత్రమే ఆత్మ సంబంధమైన దేవుని కనుగొంటారు. మాకు ఆత్మకు మించిన పరమాత్మ ఉన్నాడు. దేవుడి ఆత్మకు మించిన పరమాత్మ ఎవరో ఏంటో మీరు నమ్మేది మీరు నమ్మండి. మీ దేవుణ్ణి పుట్టించిందే మా దేవుడు. మీ యెహోవాని, యేసుని, పరిశుద్ధాత్మని పుట్టించిందే మా దేవుడు. ఎక్కడ ఉంది అది? ఈ భవిష్య పురాణం చదవండి. ఏమని ఉంటది? నేను యెహోవాని, ఇంకా మతాలు పుడతాయి అని చెప్తాను. అసలు ఇది మతమే కాదండి అంటే మళ్ళా దీన్ని మతానా? మీకు విషయం తెలుసా? బైబిల్లో మతాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులతో పరిసయ్యులతో మతాన్ని ఎదిరించింది యేసుక్రీస్తు ప్రభు. ఏమంటాడు తెలుసా? మీరు ఒక వ్యక్తిని మతంలోకి మార్చుకోవడానికి మీరు భూమి చుట్టూ తిరుగుతారు, సముద్రం చుట్టూ తిరిగి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ మతంలో మార్చుకుంటారు. మతాన్ని అపోజ్ చేసింది జీసస్. యూదుల్ని ముఖ్యంగా, అన్యుల్ని కాదు. మళ్ళా ఇప్పుడు మీకు విషయం తెలుసా? అసలు యేసయ్య వచ్చింది ఫస్ట్ యూదుల్ని మార్చడానికి. యూదుల్ని మార్చడానికి అంటారు. మెస్సియా ఆ యొక్క ప్రవచనం ప్రకారంగా, పాత నిబంధనలో ఉన్న మెస్సియా ప్రవచన ప్రకారంగా యూదులకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మొదట పంపించింది యూదుల కొరకు. మెస్సయాకి ఏ లక్షణం ఉండాలంటే ఎలా ఉండాలి? వద్దాం సార్, మనం ఇది డైవర్ట్ చేయకండి. యేసయ్య వచ్చింది యూదులకి సత్యాన్ని తెలియజేయడానికి. అంతవరకు ప్రవక్తల్ని రాళ్లతో కొట్టి చంపారు, నానా విధాలుగా హింసించారు. ఆఖరికి యేసయ్యని దిగొచ్చాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి యూదులకి యూదులు యేసయ్యని ఎదిరించారు కాబట్టి యేసయ్య యూదుల్ని కాదని అన్య జనుల దగ్గరకు వచ్చాడు. అంటే అదే సార్, ఇప్పుడు బైబుల్ మీరు చదువుతారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇంకో వచనం చూపిస్తాను, యెహెజ్కేలు 36. ఒక నూతన నిబంధనల నుంచి ఒకటి చూపించండి సార్. అసలు ఈ యెహోవా గురించి పాత నిబంధనలు ఉంటది. అయినే నేను యూదుల దేవుడు అని చెప్పుకుంటే మీరు యేసుని తీసుకొని అందరు దేవుడు అంటారు. కాదు సార్, జీసస్ ఈజ్ అవర్ లార్డ్ సార్. యేసుక్రీస్తు మాకు ప్రభువు. యువర్ గాడ్. అవర్ లార్డ్ అని అంటున్నాను. We don't believe nature. సార్ ఇప్పుడు చూడండి, ఒకటి చెప్పనా మీకు. బైబిల్లో
యేసు క్రీస్తు అందరికి ప్రభు అని ఉంది సార్. చెప్తున్నా, దాంట్లో 1000 ఉండను కాక చెప్పు. అది ప్రమాణం కాదు. ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. కానీ మీకు ప్రభువు కాదు, మీకు ప్రభు అందరికి ప్రభువు. కానీ ఆయనని ఎవరు నమ్ముకుంటారో వారికి తండ్రి. మీకు కాదు, మీకు ఎప్పుడైనా అప్లై చేయని ఇది. అసలు ఎవరికి కాదు, నమ్ముకున్న వారికి మీరు నమ్ముకోండి. ఇంట్లో ఉంది. ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికి తండ్రి అయ్యే అధికారము, వారందరూ ఆయనకి పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. నమ్మిన వాళ్ళకే. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఎలక్ట్ చేసుకున్నాం సీఎం తెలంగాణ. సో కంపేర్ చేయలేము సార్. హోల్ స్టేట్ కి ఆయన ఉన్నాడో లేడో తెలియని వ్యక్తికి ఉన్న వ్యక్తికి కంపేర్ చేయలేమండి సార్. వేరే ఈజీగా అర్థం కాదు. వేరే ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టేట్ సీఎం సార్. సీఎం అందరికి సీఎం తెలంగాణ, ఒప్పుకున్నా కాకపోయినా. ఈయన ఉన్నాడండి, ఆయన లేడు, అదే తేడా సార్. ఉన్నాడు లేడు అనేది వినే వాళ్ళకు వదిలేద్దాం, ప్రజలకు వదిలేద్దాం. మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోకపోయినా సత్యం సత్యం కాకుండా మానదు. మీకు సత్యం అండి, ఎవరు నమ్ముతారో వారికి సత్యం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కొంతమందికి ఇష్టం లేనంత మాత్రాన ఆయన సీఎం కాకుండా పోడు. కానీ ఆయనని నమ్ముకున్న ప్రజలు ఉంటారు కదా, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ కావచ్చు, వారికి ఆయన ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా యాక్సెప్టెడ్. ఇప్పుడు యేసు మీరు నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, యేసు క్రీస్తు అందరికి ప్రభువు అని మీ బుక్ చెప్తుంది. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఆయనను పుట్టించింది కూడా మా ఓడే అని చెప్తున్నాడు. అది ఇంకా ఎవరు నమ్మకం వాళ్ళు. అసలు యేసుక్రీస్తు ప్రభు అని నమ్మితే మీరు అక్కడ ఎందుకు ఉంటారు? ఇక్కడ ఉంటారు. అది జరగట్లేదు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. జరగదు కూడా. అందుకే ఇప్పుడు సార్, నేను తప్పు చేస్తే, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, నేను ఒక క్రైస్తవుని, మీరు క్రీస్తుని నమ్ముకోలే, మన ఇద్దరం కలిసి ఒకటే తప్పు చేశామనుకోండి, నేను నమ్ముకున్న దేవుడు యేసే కదా, నన్ను మీకంటే ఎక్కువగా శిక్షిస్తాడు. పాత నిబంధనలో జరిగింది అదే. ఒక ఇద్దరు పిల్లలతో నా పిల్లగాడు వెళ్ళి వాళ్ళతో పాటు తప్పు చేస్తే వాళ్ళిద్దరిని నేను అనను, నా పిల్లోనే మొదట దండిస్తా, శిక్షిస్తా. పాత నిబంధనలో జరిగిందంతా అదే. అందుకే మీరు అంత బ్లడ్ షెడ్ చూస్తారు. అంత దేవుడు అన్ని ఆజ్ఞలు ఇచ్చిన ప్రతి దాన్ని మీరటము, ప్రతి దానిలో అవిధేయత, ఒక రెబల్ నేచర్ ని చూపించటము, రెబెలియస్ అవ్వటము, అవన్నీ చేయటం మూలంగా మీరు పాత నిబంధనలో ఎక్కడ చూసినా ఉగ్రత ఉగ్రత ఉగ్రత. అందుకే మీరు చూడండి, పాపము గురించి ఎందుకంత రాయబడ్డదో నేను చాలాసార్లు ఆలోచిస్తే, ఇప్పుడు మంచి గురించి చెప్పాలంటే సార్ తప్పకుండా అక్కడ చెడు ఏంటో తెలియాలి. ఒప్పుకుంటారా మీరు దానికి? మంచి గురించి ఫలానది మంచి అని ఒకరికి తెలియాలి అంటే అక్కడ చెడు ఏంటో తెలియాలి. పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలి అంటే తప్పకుండా పాపం అంటే ఏంటో తెలియాలి. అది జరిగింది ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఆ పాపాన్ని అధిగమించే శక్తి భూమి మీద ఏ నరునికి లేదు. మీరు అంటారు నా పాపాల కోసం, చాలాసార్లు అన్నారు, చాలా మంది ఇచ్చారు కామెంట్, నా పాపాల కోసం యేసయ్య ఎట్లా రక్తం చిందిస్తాడు, ఆయన రక్తం చిందిస్తే నా పాపాలు ఎట్లా పోతాయి. అదే నేను అనేది. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు ఆ శిలువలో రక్తం చిందించకపోతే ఆ స్థానంలో నేనుండేవాడిని, పాపం చేసిన ప్రతి ఒక్కరు ఉండేవాళ్ళు. అట్లెట్లా మళ్ళీ లాజిక్లు మాట్లాడితే మళ్ళీ మనమేం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక తండ్రి సార్, ఇప్పుడు ఒక తండ్రి, నేనే ఉన్నా, నా కుమారుడికి యాక్సిడెంట్ అయింది, రక్తం కావాలి, నా కుమారుడి నాది ఒకటే రక్తము, నేను ఇయ్యనంటానా సార్? ఇయ్యనంటానా? తండ్రి ప్రేమ ఇయ్యనంటారా సార్? ఎక్కడ నా కుమారుడికి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ కావాలి అర్జెంట్ గా, నాది సేమ్ బ్లడ్ గ్రూప్, వాడెవడో యాక్సిడెంట్ చేసి తప్పు చేసి పడిపోతే నేనెందుకు ఇస్తా అనేవాడు తండ్రా? బైబిల్లో జరిగింది అదే సార్. సర్వ మానవులు పాపాన్ని చేసి దేవుడిచ్చే ఆ మహిమను పొందుకోలేకపోతున్నారు. ఏ ఒక్కడు నీతిమంతులు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు తండ్రి కాబట్టి జాలి, ఆయన తన బిడ్డలు నశించుకోవద్దని వచ్చి మనందరి వరకు ప్రాణాలు ఇచ్చారు. దీన్ని మీరు లాజికల్ గా ప్రూవ్ చేయలేరు. నేను చెప్తున్నా కదా, క్రైస్తవం లేచ మతాలు అన్ని గుడి నమ్మకాలే అని చెప్తున్నాను. సో అయితే ప్రేమ ఎలా ఉంటుంది? మీరు న్యూ టెస్టిమెంట్ ఒకటి చెప్పండి సార్. ద్వితీయోపదేశకాండము 28 న్యూ టెస్టిమెంట్ ఒకటి చెప్పండి. దేవుడి ప్రేమ గురించి మాట్లాడుకుందాం. దేవుడి ప్రేమ గురించి మీరు ఫస్ట్ కొరింథీయుస్ సార్ ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, 14వ వచనం.
దేవుడి ప్రేమ ఎలా ఉందో చూద్దాం. అఫ్ కోర్స్ 1 నుంచి 14 వచనాల వరకు 13 వచనాల గురించి కూడా చాలా బాగా చెప్తాడు. చెప్పండి సార్. 14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజించకయు నున్న ఎడల నీవు ఏమేం చేస్తావో అన్ని దొరుకుతాయి. నేడు నీ ఆజ్ఞాపించిన సమస్త ఆజ్ఞలను కట్టడంలను నీవు ఇది తర్వాత ఒకవేళ పూజించకుంటే ఏమవుతుంది? పట్టణాలలో నీవు శపించకూడదు, పొలములో నీవు శపించకూడదు, నీ గంపయు పిండి ఇవన్నీ శపించబడతాయి. నీ గర్భఫలాలు, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెల మేక మంద శపించబడును. ఇవో శాపనార్థాలు ఎక్కడి వరకు ఉన్నాయి? ఆల్మోస్ట్ 50 ఈ ఎండింగ్ వరకు 68 వరకు శాపనార్థాలు ఉన్నాయి. మీరు అదే బైబిల్లో ఈయన తండ్రి అని చెప్తున్నాను. సరే, అదే సార్ ప్రేమ అని చెప్తున్నాను. నేను అనేది అదే సార్. ఇప్పుడు అదే బైబిల్ కదా, ఒకటే బైబిల్ కదా. ఫస్ట్ కొరింథియన్స్ ఒకసారి ఇవన్నీ రాంగ్. అదే సార్, ఫస్ట్ కొరింథియన్స్ అంటే నేను అనేది అదే. ఇప్పుడు దేవుడు అన్య దేవతల గురించి మీరు పాయింట్ డిసోన్ తీసుకొచ్చాను. లేదు సార్, ఈ వచనాన్ని డిసోన్ చేశారు. డిజోన్ కాదు, పాత నిబంధన ఎవరు ఫాలో అవడానికి అవసరం లేదు సార్. అది you disown it. disown it in the sense in what manner? You don't think this is Jehovah's words. That is Jehovah's words. So he is God. He is God. And తనను నమ్మకుంటే తన కొడుకుల కూతుల దేవుడికి ఒక మాంసాన్ని తన నమ్మని వాళ్ళతో తినిపిస్తాడు. దేవుడికి ఒక పేరు ఉంది సార్, న్యాయాధిపతి అనే పేరు కూడా ఉంది దేవుడికి. ఇది న్యాయం. అదే నన్ను సార్, నమ్మకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ కొడుకుల్ని చంపుకొని తింటారు. ఇది న్యాయం. ఈయన గాడ్. ఇప్పుడు జడ్జ్ ఒకళ్ళు గురి శిక్ష చేస్తే మీరు జడ్జిని ఏమని అంటారా? ఇప్పుడు జడ్జి ఉన్నాడు సార్, నేను ఉన్నానండి, నేను శ్రీకృష్ణుడిని నమ్ముతున్నాను. నేను శ్రీకృష్ణుని నమ్మకుండా పోయి శివుడిని పూజించాను. ఓకే, కృష్ణుడు నా దగ్గరికి వచ్చి ఇలాంటి పనులు చేస్తాడా, ఇలాంటి మాటలు అంటాడా? మీరు నమ్ముతున్నారు, ఇద్దరు దేవుళ్ళని నమ్ముతున్నారు కదా. మరి ఈయన ఎందుకంటే అన్య దేవతల గురించి చెప్తున్నాడు? ఈయన ఎందుకు చెప్తున్నాడు అంటే ఈయన చెప్పింది ఒక్కడే దేవుడు అని అది ఉంది కాబట్టి. ఇది రాసే టైంకి అన్య దేవుడు ఉన్నారు ఆల్రెడీ. మీరు అన్య దేవుళ్ళు అనేది ఇప్పుడు శ్రీకృష్ణుడు రాముడు ఇదే కాదు, పురాతనం నుంచి కొన్ని వందల వేల దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు. సో రోమన్స్ లో, గ్రీక్స్ లో. సో యెహోవా knows that there are other gods. Yes. So he is not the supreme god. అదర్ గాడ్స్ ఉన్నా, అదే సార్, అదర్ గాడ్స్ ఉంటే ఆయన సుప్రీం గాడ్ కాలేదన్నది ఎందుకు సార్? పాయింట్ అర్థమైనట్లేదు. యెహోవా అనే గాడ్ కి వేరే గాడ్స్ ఉన్నారని తెలుసు. అవును, వేరే గాడ్స్ ఉన్నారు కాదు, మనుషులు క్రియేట్ చేశారు. అలానే ఎక్కడ అదే సార్, ఇప్పుడు వాళ్ళందరినీ ఈజిప్ట్ అందులోంచి బానిసత్వం నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దూడను తయారు చేసుకున్నారు సార్. దూడ ఎవరికి సింబల్? దూడ వాళ్ళు పూజిస్తున్నారు ఒక దేవత లాగా. ఏం పేరు పెట్టుకున్నారో ఏంటో పెట్టుకున్నారో. మీరు ఇవన్నీ దూడ తయారు చేశారని చెప్తున్నారు కదా. అసలు ఈ యెహోవా గాని ఎల్ గాని వాళ్ళు దూడని ఎందుకు తయారు చేసి ఇచ్చారో తెలుసా మీకు? ఎందుకు తయారు చేయ వాళ్ళు ఎందుకు తయారు చేశారు? ఎవరు చేశారు? ఆరోన్ చేశాడు. వీళ్ళు చేసుకున్నారు, ఇజ్రాయెల్ జనాంగం. ఆరోను వీళ్ళందరూ వాళ్ళ బంగారాన్ని అంతా తీసి ఇస్తే దాన్ని పోత పూసి చేసి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు తయారు చేసి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. బైబుల్ స్కాలర్ కదా. నీ స్కాలర్ అని చెప్పలే, అసలు నేను నమ్ముతున్నా బైబుల్ ని. స్కాలర్ అని ఎక్కడ చెప్పాలి? చెప్పండి. సుమేరియన్ పాంథియాన్ ఆఫ్ గాడ్స్ అని ఉన్నారు. బైబుల్లో ఉందా అది? అది ఉండదు. ఓకే, ఎందుకంటే బైబుల్ అక్కడి నుంచి కాపీ అయింది కాబట్టి ఇది ఒరిజినల్ కాదు కాబట్టి. ఏదన్నా అంటారు ఇంకా చెప్తున్నా, మీరు రీసెర్చ్ చేసుకోండి. సుమేరియన్ పాంథియాన్ ఆఫ్ గాడ్స్ అని ఉన్నారు. దాంట్లో సుప్రీం గాడ్ ఎవరో తెలుసా? ఎల్. బట్ ఎల్ ఇస్ నాట్ ఆకాశ గాడ్, ఈజ్ ఓన్లీ గాడ్ ఆన్ ఎర్త్. అంటే సుప్రీం గాడ్ మీరు అనుకునే గాడ్ అయితే కాదు, అంతేనా? బైబుల్లో ఉన్న ఎల్ అనే దేవుడు ఎవరైతే ఉన్నారో ఈజ్ గాడ్ ఓన్లీ ఆన్ ఎర్త్. ఈయనకు పైన ఇంకో గాడ్ ఉన్నాడు, సుమేరియన్ పాంథియాన్ అని ఉంటుంది. రీసెర్చ్ చేసుకోండి. ఆ సుమేరియన్ పాంథియాన్ ప్రకారం ఎల్లు వేరు, యెహోవా వేరు. ఎల్లు నుంచి ఎల్లుకి మళ్ళీ భార్య ఉంది, ఎల్లుకి భార్య ఉంది. ఈ ఇద్దరికి పుట్టిన అనేక దేవుళ్ళు ఉన్నారు, దాంట్లో యెహోవా ఒకడు. అందుకే ద్వితీయ ఉపదేశ ఖండం మీరు తీయండి. ఎల్ ఎలోహిమ్ అనేది ఆ సింగులర్ ప్లూరల్ కిందకి వస్తుంది సార్ బైబిల్ ప్రకారం. ద్వితీయ ఉపదేశ ఖండం 32 తీయండి. నేను చెప్తాను బైబుల్ ని ఎట్లా గిమికల్ చేసి క్రైస్తవుల చెవులో కాలీఫ్లవర్ పెడుతున్నారు. మీరు అన్ని ఎందుకని ఓల్డ్ టెస్టిమెంట్ కోట్ చేస్తున్నారు? అంటే యు ఆర్ నాట్ కన్సిడరింగ్ న్యూ టెస్టిమెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బైబిల్. అది తర్వాత రాస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఒక్క వర్స్ కూడా న్యూ టెస్టిమెంట్ నేను ఏ వీడియోలో చూడలేదు. దానికి తర్వాత వస్తాను. సరే, ద్వితీయోపదేశ కాండము 8
8 32:8 మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు. అంటే మహోన్నతుడు అని ఉన్నాడు, ఆ మహోన్నతుడు అనే చోట ఎలోహిం, ఎల్ ఇవన్నీ ఉంటాయి ఓకే హీబ్రూలో. సో ఆయన జనములను విభాగించాలన్నమాట. నరమానవులని ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దును నియమించాడు. సో నరజాతిని డివైడ్ చేసినప్పుడు ఇజ్రాయేలీలకు ఎవరు దేవుడు 9లో ఉంటుంది. యెహోవా వంతు ఆయన జనము అయిన యాకోబే. అంటే యెహోవా అనే ఈ దేవుడు కేవలం ఆ 12 తెగలకు మాత్రమే. మీరు ఈ వచనం మూలాలకు వెళ్తే, హీబ్రూలోకి వెళ్తే, ఎల్ ఇస్ ద సుప్రీం గాడ్. ఆయనకు పుట్టిన అనేక మంది కొడుకులలో యెహోవా ఒకటి. ఆ యెహోవాకి 12 తెగలు. అందుకే నెక్స్ట్ వస్తున్నాను. ఇప్పుడు మీరు యెహెజ్కేలు 30:6 తీయండి. మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కి అయితే మీరు రారు. అసలు ఈయన దేవుడు అయితే కదండి, ఆయన కొడుకు అవుతాడు. మీరు 12 తెగలకు మాత్రమే పాత నిబంధన ఇవ్వబడింది. మీరు అన్నది 100% రైట్. అసలు ఈయన దేవుడు అయితే ఆయన కొడుకు అవుతాడు. 30 తీయండి యెహెజ్కేలు. నేను చదవమంటే చదువుతాను. చదవండి. యెహెజ్కేలు 36:8 ఇజ్రాయేలీల పర్వతములారా. ఎవరు? ఇజ్రాయేలీల పర్వతములకు చెప్తున్నారు. ఓకే. ఇక కొంతకాలమునకు ఇజ్రాయేలీలకు నా జనులు. అవును. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? నెక్స్ట్ చూసాం. ఓకే. బైబిల్ చదవలేనట్టున్నారు, చదివిస్తుంది. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు. ఓకే. నేను మీ పక్షమునున్నాను. నేను మీ తట్టు తిరుగగా మీరనబడిన అంటే విత్తుదురు. 10th ముఖ్యం. మీ మీద నరజాతిని. మీ మీద అంటే మీరెవరు? ఇక్కడ పర్వతాల మీద నరజాతిని అంటే అనగా ఇజ్రాయిలీలందరినీ. యెహోవా ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? పర్వతాలను అడ్రస్ చేసి, ఓ పర్వతములారా, మీ మీద మానవ జాతి ఈజ్ ఈక్వల్ టు ఇజ్రాయిలీలు. మానవ జాతి ఈజ్ ఈక్వల్ టు ఇజ్రాయిలీలు. చదవండి డిఫరెన్స్. మానవ జాతి అంటే ఇజ్రాయిలీలే, వేరే వాళ్ళు రారు లెక్కలు. ఓకే. 36:9-10 36:9-10 మానవ జాతి అంటే ఇజ్రాయిలీలే, వేరే వాళ్ళకి సంబంధం లేదు. మానవ జాతి ఈజ్ ఈక్వల్ టు ఇజ్రాయిలీస్. దట్ ఈస్ వాట్ యెహోవా సెడ్. ఐ am ఓన్లీ ఇజ్రాయిలీ గాడ్, ఐ am గాడ్ ఆఫ్ యాకోబ్. ఎందుకంటే ఇది అదే మీరు సంఖ్యాకాండం తీయండి సార్ ఒకసారి. ఇప్పుడు ఇది రాంగ్. సరే నేను చెప్తాను సార్. బైబుల్ రాంగ్ రైట్ అనేది నేను డిసైడ్ చేయడం మన వల్ల కాదు. మానవ జాతి అనగా ఇజ్రాయేలీలు. ఇప్పుడు నేను చెప్పేది కూడా బైబిల్ నుంచే కదా. సో ఇది రాంగ్ కాదు, రైట్. అది ఒకటి రైట్ ఉంటుంది. రైట్. అది ఇది రాంగ్ అనండి, దానికి వెళ్తాం. ఏంటి రాంగ్? మీ మీద మానవ జాతిని అనగా ఇజ్రాయేలీలందరినీ విస్తరింపజేశారు. మానవ జాతి అంటే ఇజ్రాయేలీలు. మానవ జాతి అనేది సార్, ఇప్పుడు మీరు ఇజ్రాయెల్కి ఎలా ఆపాదిస్తారు? ఇప్పుడు ఇజ్రాయెల్ అనే డైరెక్ట్ కాదు, ఇజ్రాయెల్ డైరెక్ట్ అనొచ్చు కదా, మానవ జాతి అని ఎందుకు అనాలి? సో మానవ జాతి అంటే ఇజ్రాయెలీలే అంతే దృష్టిలో. అదే కదా నేను చెప్తున్నాను. నేను అనేది అదే సార్. పాత నిబంధన అంతా ఇజ్రాయెల్ గురించి సంబంధించినంత వరకు, యెహోవాకి సంబంధించినంత వరకు ఈస్ ద గాడ్ ఆఫ్ ఓన్లీ 12 ట్రైబ్స్. ఓకే అనుకుందాం. ఆయన కొడుకు ఎవరి కోసం వస్తాడు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇందాకే, వాళ్ళ కోసమే వచ్చాడు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇదిగో అందరి కోసం వచ్చారు. అదే సార్ ఇప్పుడు జరిగింది వాళ్ళ ద్వారా. ఇప్పుడు కూడా ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇప్పుడు కూడా జీసస్ మీకు మాకు కాదు సార్. జీసస్ ఎందుకు రిజెక్ట్ చేశారు? జీసస్ ఈజ్ ద లార్డ్ ఫర్ ద చర్చ్. ఇప్పుడు సంఘం అంటే మేము సార్ చర్చ్. నాకు అర్థం అవ్వట్లేదండి. యేసు వచ్చిందే ఇజ్రాయేలీలకు. అవును, ఇజ్రాయేలీలు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారండి? అదే బైబిల్ అంతా దాని గురించే సార్. ఇజ్రాయేలీలే ఎందుకు రిజెక్ట్ చేశారు? అంటే తన ప్రజలే తనని నమ్మట్లేదు. పాపమును బట్టి వాళ్ళు మతాన్ని ఫాలో అవుతున్నారు. బాబు మీరు ఫాలో అయ్యేది మతాన్ని కాదు, నిజమైన దేవుణ్ణి ఫాలో అవ్వండి అని చెప్పినందుకు ఆయన సిలువ వేశారు. అది జరిగింది. అదే ఫ్యాక్ట్, వాస్తవం అదే. ఇప్పుడు మీరు సంఖ్యాకాండం తీయండి సార్ ఒకసారి. సంఖ్యాకాండము 27వ
అధ్యాయము ఒకసారి చూడండి. ఉమ్, సంఖ్యాకాండము 27 ఉమ్. చెప్పండి చదవండి 15వ వచనం. చదవండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఉమ్, సమస్త మానవులు ఉమ్. అంటే సృష్టిలో భూమి మీద ఉన్న సమస్తమైన మానవుల ఆత్మలకు దేవుడు యెహోవా. సో కాంట్రడిక్షన్ అయిపోయింది. కాంట్రడిక్షన్ ఎక్కడ బైబిల్ కనిపిస్తుంది? ఎగిరిపోయింది. బైబిల్ ఎందుకు ఎగిరిపోయింది? ఎగిరిపోయింది ఇక. నేను ఇక్కడ కేవలం యూదులకు వచ్చానని 100 సార్లు చెప్తే మీరేమో కేవలం యూదులను ఎందుకున్నాడు సార్? యూదుల కోసం రాలే. నేను ఇప్పుడు చెప్పలేదండి, బైబిల్ మా చెప్తుంది. ఇంట్లో 4 ఉన్నారు సార్. బైబిల్ చెప్తుంది, అదే నేను చెప్పలేదు. యూదులను ఎందుకున్నాడు? వారికి సమస్తమైన అధికారాన్ని ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు వారి పాపాన్ని బట్టి అని మీ బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. కానీ కాంట్రడిక్ట్ చేస్తుంది ఇక్కడ. కాంట్రడిక్ట్ మీరు చేస్తున్నారు. ఏం చేయట్లేదు, బైబిల్ చేస్తుంది. సమస్త ఇప్పుడు మానవులంటే సరే, కేవలం యూదా సరే. తెగలు. ఇప్పుడు మళ్ళా నేను ఏదైతే ఫస్ట్ పాయింట్ ఏదైతే చెప్పానో దానికి వస్తాను. ఇప్పుడు మీరు ఇందాక అన్య విగ్రహ ఆరాధన గురించి ఒకటి మాట్లాడారు. ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇచ్చి మనం ముగిద్దాం సార్. ఇంకా ఎవరు ఏది నిర్ణయించుకుంటారో వారికే. ఎందుకంటే నేను మొదటి నుంచి డిబేట్ అంటే ఎందుకో నాకు ఆ మాట కొంత కరెక్ట్ గా ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే డిబేట్ అంటే ఎప్పటికీ ఎవరు గెలవలేరు, అది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి గొప్ప, ఎవరిది వాళ్ళకి గొప్ప. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒప్పుకోరు, మీరు చెప్పేది నేను ఒప్పుకోను. కాకపోతే ఒప్పిస్తే అంటే ఇప్పుడు చూడండి, ప్రూఫ్ లేదు, నమ్మకం అంటున్నారు. ఇక విశ్వాసాన్ని ఈ నమ్మకాన్ని నేను ఏం చేసుకోనండి? అవసరం లేదు సార్. ఈ నమ్మకాన్ని నేను ఏం చేసుకోవాలి? మీరు నమ్మాల్సిన అవసరం. ప్రపంచంలో 600-700 కోట్ల యేసుక్రీస్తు ప్రభు క్లియర్ గా మీ నమ్మకం ఏం చేసుకోవాలి? ఒక స్టేట్మెంట్ ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు క్లియర్ గా చెప్పాడు, నా తండ్రి చేత ఆకర్షించబడితేనే గాని నా దగ్గరకు ఎవరు రాలేరు అని. యేసయ్య దగ్గరికి ఎవరు రావాలన్నా పైన డిసైడ్ అవ్వాలా. ఈయనొచ్చి మిమ్మల్ని ఎంత బలవంతం చేసినా మీరు రారు. మీకు లక్షల కాదు, ఎవరు రారు, ఎవరు పోవద్దు, ఎవరు పోరు. 12 తెగలు తప్పించి ఎవరికి కాదు. అది మరి ఎందుకు అవుతున్నారు అంటే దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. ప్రలోభం, ప్రలోభాలు, డబ్బులు, డబ్బులు. ఎవరికి ఎంత ఇచ్చారో ప్రూవ్ చేయలేరు. కలెక్షన్ కింగ్. అదే సార్, ఎవరికి ఎంత ఇచ్చారో ప్రూవ్ చేయలేరు. ఎవరికి ఎంత ఇచ్చారో ఏంటో ప్రూవ్ చేయలేరు. అది ప్రూవ్ చేయండి. FCRA వైలేషన్, FCRA ఫైల్స్ చదవండి. అవును. ఎంతమంది ఎక్కడి నుంచి, అమెరికా నుంచి వచ్చిన డబ్బులు, యూరోపియన్ వచ్చిన డబ్బులు, జనరలైజ్ చేసి తిన్నారు, ఏ పాస్టర్ దగ్గర ఎన్ని కాదు, జనరలైజ్ చేసి మాట్లాడారు. పొలం కొన్నాడు, ఎవరు ప్రలోభ. ఇప్పుడు మీరు ఇన్ని ప్రూఫ్స్ చెప్తున్నారు కదా, ఆర్టిఫాక్ట్స్ అన్ని పెడుతున్నారు కదా, ఎవరు ఎంత తీసుకొని ప్రలోభపడి మారారో తీసుకురండి సార్. ఎందుకు ఇప్పుడు మతం మార్చారు అని కాకుండా ఎవరు మారారో వాడిని పట్టకరండి. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం. సో ఇదైతే అయిపోయిందిగా, ఇదైతే యూదులకు కదా పాత నిబంధన. ఆ విగ్రహారాధన గురించి క్లారిటీ ఇస్తాను మీకు. యూదులది అయిపోయిందిగా. యూదులది అయిపోయింది. సో యెహోవా అనే దేవుడు కేవలం ఆ 12 తెగలకే దేవుడు అయిపోయిందిగా. 12 తెగల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన అందరికీ దేవుడు. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా డిస్క్రిమినేషన్ ఉంది ఇక్కడ. వాళ్ళని ఎన్నుకున్నాడు. డిస్క్రిమినేషన్ ఉంది. ఇప్పుడు మేము 4 సార్ మా ఇంట్లో. సో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. ఎవరు ఒబే చేస్తే వాళ్ళని ఎన్నుకుంటాడు సార్, ఎవరు నడిపిస్తాడు సార్. అంతే. ఓకే, అంతే కదా. సరే, ఇప్పుడు మేము 4 ఉన్నాం సార్. మేము 4 ఉన్నాం, పిల్లలము, అన్నదమ్ములము, మా చెల్లి. నన్ను ఎన్నుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. మీరన్నా ఉండండి, నాకేం ప్రాబ్లం లేదు. నా అబ్జెక్షన్ ఒకటి ఏంటంటే, బయటికి వచ్చి మాదే నిజము అని మత మార్పిడి చేస్తే భాస్కర్ రాజు అక్కడ ఉంటాడు. మాదే నిజం అని ఎవరు అన్నారు సార్. అట్లా అనే వాళ్ళని మీరు కౌంటర్ చేయండి. ఏసుకొద్దాం. సో ఏసేమన్నాడు, అందరికి అన్నాడా?